చూస్తుంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు పర్ఫార్మెన్స్ కోసం. స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు ద ఈవెంట్ అండి. ఇది కేవలం వేడుక కాదు, ఇది మన భవిష్యరాణి భానుతేజ కోసం ప్లాన్ చేసిన ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఈరోజు మన అందాల ముద్దుగుమ్మ భవిష్య బొమ్మల పాటలు వినే వయసు నుంచి గ్రాండ్ ఈవెంట్ చేసే వయసులోకి మారిపోయింది. భవిష్య కోసం ఆమె ఫ్రెండ్స్, అత్త మామయ్యలు ఎవరు వదలకుండా డాన్స్ ప్రాక్టీస్ చేశారు. అసలే వారు విఐపి కోచ్లని బుక్ చేసుకున్నారట. ఒక్కో డాన్స్ చూస్తే స్టేజ్ కాదు కదా, స్టేడియంలో ఉన్నట్టు ఫీల్ ఉంటుంది అన్నమాట. సో రెడీ అండి, స్టార్ట్ చేస్తున్నాము. ఏది మిస్ అవ్వకుండా చూడండి, ప్రతి డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. Come on, let's go. Ready? 1, 2, 3, start. 1, 2, 3, 4.
ఒక్క సెకండ్ నీకు సైడ్ జరిగి వచ్చేసాను. చెక్ చెక్. స్టార్టర్స్ వచ్చేసి చికెన్ రైస్ 65, చికెన్ స్టిక్స్ అండ్ ఫిష్. వెజ్ వచ్చేసి ఊరికి వెజ్ ఐటమ్స్ అంటే మాకు పేర్లు అయితే తెలియదు, మీరే కనుక్కోండి వెజ్ స్టార్టర్స్ ఏవో. తర్వాత రుమాల్ రోటీ, గ్రీన్ చికెన్ కర్రీ, మటన్ హైదరాబాద్ బిర్యానీ, రైతా, గోంగూర, వైట్ రైస్, రసం, కర్డ్, పికిల్, ఐస్ క్రీమ్, పాన్. సో ప్రతి ఒక్కటి తినండి, మిస్ అవ్వకండి, లేదంటే మళ్ళీ భారత్ ఇండస్ట్రీ పిలిపించుకొని తెప్పించుకోండి. మేక్ షూర్ టు ఈట్ ఇట్. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు కొనలేరెవ్వరు. దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు, ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు. సిరి సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు. వచ్చిన అతిథులందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మా ఇంట్లో జరుగుతున్న ఒక పెద్ద ఫంక్షన్. భవిష్య, భాను వాళ్ళు అప్పుడే పుట్టి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. మీరందరూ వాళ్ళిద్దరిని ఆశీర్వదించాలి. భవిష్య హాఫ్ సారీ ఫంక్షన్, భాను ధోతి ఫంక్షన్కు విచ్చేసినందుకు ధన్యవాదాలు. వాళ్ళు పుట్టినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ అప్పుడు అన్నీ అధిగమించి వాళ్ళు ఈ లెవెల్కి వచ్చారు. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఈ ఈవెంట్ను ఎంజాయ్ చేయండి, డ్యాన్స్లు వేయండి, ఈరోజు రేపు బాగా ఎంజాయ్ చేయండి. వచ్చినందరికీ ధన్యవాదాలు. బాగా చాలా మెమొరీస్ ఉంటాయి, బట్ ఏదో చెప్పడానికి కొంచెం మాటలు రావట్లేదు. కొన్ని ఎమోషన్స్ వి కాంట్ మాటల్లో చెప్పలేనివి అట్లా బాగా చాలా ఉన్నాయి భాను భవిష్యలో. సో ఆయన నోట్లోంచి వినడానికి నేను కొన్ని ప్రశ్నల్లాగా అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. సో ఇప్పుడే చెప్పారు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది భూమి మీదకి వచ్చాక, ఈరోజు వాళ్ళు ఎలా ఉన్నారన్న విషయాన్ని. సో ఫస్ట్ టైం మీరు హాస్పిటల్ లోపల ఉన్నప్పుడు వాళ్ళు జన్మించిన సెకండ్, హౌ డిడ్ యూ ఫీల్ యాజ్ ఎ ఫాదర్? అండ్ ఫర్ ట్విన్స్ అది చాలా తక్కువ మంది చదువుతూ ఉంటుంది. హౌ డిడ్ యూ ఫీల్ సీయింగ్? అండ్ మీకు తెలుసా ఒక అమ్మాయి అబ్బాయి అని తెలుసా, లేకపోతే ఇద్దరు అమ్మాయిలని తెలుసా, ఇద్దరు అబ్బాయిలని తెలుసా? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ట్విన్స్ అని మాకు 3rd మంత్లోనే తెలిసింది, కానీ 5th మంత్ స్కాన్ అప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము. వాడు స్కాన్ చేసి, అంటే మేము అడగలేదు ఏమి అని, కానీ మా వాడు ఏం చెప్పాడంటే యూ హ్యావ్ ఎ జాక్ పాట్ అన్నాడు, అంతే, అంతకుమించి ఏం చెప్పలేదు. సో మేమేమనుకున్నామంటే మా ఫ్రెండ్కి యాక్చువల్గా అబ్బాయిలు అంటే వాడికి బాగా ఇష్టము. సో ఇద్దరు అబ్బాయిలేమోలే అనుకున్నాము, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. కానీ డెలివరీ అప్పుడు నేను కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ బాబు పుట్టాడు, సరే ఓకే సెకండ్ కూడా బాబునే వస్తాడు కదా అనుకున్నాము, కానీ భవిష్య వచ్చింది. సో చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యాము అప్పుడు, పాప బాబు ఇద్దరు ఉన్నందుకు. కాకపోతే అన్ని రోజులు మాకు ఆ సస్పెన్స్ ఉన్నందుకు కూడా చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాను నేను అప్పుడు. లావణ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్. సూపర్ బాబా, నాకు ఇంకా గుర్తుంది, నేను కూడా అక్కడే హాస్పిటల్లో ఉన్నాను. ఇద్దరు అబ్బాయిలనే అనుకున్నాం అందరం. ఒక ఆపరేషన్ థియేటర్ లోంచి బయటికి వస్తే అందరూ కైండ్ ఆఫ్ ఒక మత్తు వల్లనో అట్లో కొంచెం ఒక పెయిన్ లో ఉంటారేమో అనుకున్నాను. నాకు ఇంకా కళ్ళ ముందు గుర్తుంది, లావణ్య యొక్క స్ట్రెచర్ మీద బయటికి వస్తూ చాలా హ్యాపీగా నవ్వుకుంటా వస్తుంది.
అంటే మా అక్క, నేను అక్కడే ఉన్నా నా 2 years కాలేజ్ చదువుతా, అబ్బాయి 2 అబ్బాయిలు అంటే బోర్ రా, ఒక అమ్మాయి ఉండాలా అనే రేంజ్ లో చెప్తా ఉండే. బట్ ఆ స్మైల్ కి అర్థం నాకు అప్పుడు అర్థమైంది. షీ వాజ్ వెరీ హ్యాపీ అండ్ బావ కూడా సేమ్ అదే హ్యాపీలో ఉన్నాడు. అండ్ తర్వాత బావ, ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అంటే స్కూల్ ఏ స్కూల్ అయినా జాయిన్ చేయొచ్చు, కానీ వాడు స్కూల్కి వెళ్ళాలని ఏడుస్తూ ఉంటాడు చూడు. నేనైతే నా కూతుర్ని ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేశాక స్కూల్లో ఏమొద్దు అనుకున్నాను. నువ్వు ఎట్లా ఫీల్ అయినావు వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తా ఉంటే? స్టార్టింగ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే వాళ్ళు కొంచెం హ్యాపీగానే వెళ్ళారు. వాళ్ళైతే ఏమి ఏడ్చడం అలాంటివి అయితే ఏం చేయలేదు. ఈవెన్ ఏ ఇయర్ కూడా అంత ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా వెళ్ళారు. ఫస్ట్ లో ఒక 2 days అయిన తర్వాత నంది అకాడమీలో చేరారు ఫస్ట్ బేబీ స్కూల్ కని. 3rd day అట్లా కొంచెం వెళ్ళము అనేవాళ్ళు. బట్ వన్స్ తీసుకెళ్తే అక్కడికి ఏమీ అనుకోకుండా లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ మేడంతో. మేము దొంగచాటుగా వెళ్ళి చూసేవాళ్ళం క్లాస్లో బాగుంటున్నారా లేదా అని. కానీ వన్స్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం ఏడవలేదన్నమాట. స్కూల్కి అయితే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని. ఈవెన్ ఇప్పుడు కూడా, ఈవెన్ హాస్టల్లో వదిలినప్పుడు కూడా వాళ్ళు బాధపడ్డారు. కానీ మళ్ళీ మేము స్కూల్కు వెళ్ళము, ఇంటి దగ్గరే ఉంటాము అని అయితే ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఓకే, ఇంకొకటి, ప్రతి అమ్మ నాన్నకి ఒక చిన్న కైండ్ ఆఫ్, అంటే పిల్లలు ఎదుగుతా ఉంటే ఎవరికైనా హ్యాపీనే. బట్ ఏంట్రా బాబు ఇంత తొందరగా ఎదిగిపోయినారు, అసలు వీళ్ళతో ఎట్లా చూడకుండానే టైం అయిపోయింది అనే ఫీలింగ్ పక్కా ప్రతి పేరెంట్కి వస్తుంది. ఖచ్చితంగా. నీకు ఎంత ఫాస్ట్ గా అది వచ్చింది అనిపించింది? అండ్ హౌ డు యూ ఫీల్ అబౌట్ దట్ ఫేస్? చాలా ఫాస్ట్ గా అనిపించింది. నిన్న మొన్న పుట్టినట్టున్నారు, అంతలోకే ఇంత పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. యాక్చువల్గా భవిష్య పెద్ద మనిషి అయిందన్న విషయం తెలిసినప్పుడు ఒక పక్క బాధ, ఒక పక్క ఆనందం, రెండు. ఏంటి అప్పుడే ఇంత పెద్దది అయిపోయారా అనే బాధ. ఓకే, షీఈ్ గోన్ టు నెక్స్ట్ లెవెల్ అనేది ఒక సంతోషం. సో ఈ రెండు మిక్స్డ్ ఎఫెక్ట్స్. ఓకే ఓకే బాబా, ఇప్పుడు ఇంకా డాన్స్ తో మనం ఒక హైకి తీసుకెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ మైక్ ను నేను పల్లవి రాఘవికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. వాళ్ళే దీన్ని అంత నడపబోతున్నారు. సో ఎలా దీన్ని తీసుకెళ్తారో చూద్దాం, అందరం వెయిట్ చేద్దాం. ఓకే, వెల్కమ్ ఎవ్రీవన్. మీ రాఘవి, మీ పల్లవి, వి యాంకర్స్. యా, సో ఈరోజు మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ ఆశీర్వాద్ గోధుమ పిండి. ఆశీర్వాదం గోధుమ పిండి కాదు, ఆశీర్వాదములు. సరే, ఎలాగట్లే ఆశీర్వాదములుతో ఇక్కడ నుంచున్నాము. సో బ్లెస్ శేఖర్ మామ. సో ఇప్పుడు తలుచుకుంటే స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ ఉండండి, ఏంటి రాఘవి ఇంత స్క్రిప్ట్ తెచ్చి వాళ్ళు నిద్రపోతారేమో ఇంత చదివితే. మరి భానువేష గురించి చెప్పడానికి ఇంత స్క్రిప్ట్ రాయాల్సి వచ్చింది నాకు. ఇంకా చాలా రాసిన, కానీ మొత్తం చదివిస్తే అందరు భయపడతారని సమ్మరీ ఒకటి తెచ్చిన. ఇప్పుడు ప్రస్తుతం లేదు, ఒక స్టార్ట్ చేయి. సో మొదట భాను అంటే ఒక ఊపు, భవిష్యత్ ఒక మెరుపు. భాను అంటే ఒక అరాచకం, భవిష్యత్ అంటే ఒక అల్లరి. ఈ రెండు మిక్స్ చేస్తే ఒక తుఫాను. సో ఈ రోజు తుఫాను వరదలు వచ్చినా కానీ మనం ఏం సర్ప్రైజ్ పడక్కర్లేదు. కానీ ఒకవేళ నిజంగా వస్తే మమ్మల్ని తిట్టుకోకండి అనమాట, మేము థింగ్స్ చేయట్లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ టైం నాకు నీదే రావచ్చు చెప్పాలి. ఉండు, మొత్తం తెలుగులో ఏదేదో రాసిన, ఇప్పుడు గుర్తు రావట్లే. ఉండు. సో అన్న చెల్లెల అనుబంధానికి మారుపేరైన మన భాను భవిష్య వాళ్ళ నాట్యంతో మనలందరినీ పిచ్చకిడానికి వస్తున్నారు. వెల్కమ్ భాను అండ్ భవిష్య. నేను ముడిలో ఉండాలనా?
పారేసి పారేసి వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బాలిల ఎగరేసి పచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చుండు ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పబాకి కుక్క పిల్లల పచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సంపమున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని అవ్వడం గాజు లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి వెళ్ళకి నవ్వులు విసిరేసి నా చెల్లే నా ప్రాణం, నా ప్రపంచం తనే. నా చెల్లెలు నవ్వితేనే నేను నవ్వుతాను, తను ఏడిస్తే అయ్యయ్యో నేను అస్సలు తట్టుకోలేనండి. నేను కళ్ళు తెచ్చేటప్పుడల్లా తను నా ముందే నుంచోవాలి. నేను నిద్రపోయానంటే నా కళ్ళలో కూడా తను గలగలా నవ్వుతూ ఉండాలి. మంచోడు మా బ్రదరు, మా కళ్ళు ఉంది షుగరు, ఆలోచనతో అడుగేస్తాడు అదేగ తన పవరు. మా అన్న మనసేమో తీరుని రన్న, తన ప్రేమే కొందరి వారి ఊరులో ఎవరు లేరన్నా. మా అన్న మనసేమో తీరుని రన్న, తన ప్రేమే కొందరి వారి ఊరులో ఎవరు లేరన్నా. ఓహో అందాల రాక్షసి, నువ్వీ ఊరికి ఊర్వశి, ఎవరు నీ తోటి పెట్టుకుంటారే నీ గురించి తెలిసి. ఓ చెల్లి నా తల్లి అరవిరిసిన రాజీ మళ్ళీ, నువ్వు పంచే ప్రేమని కోరుకుంటారే ఎవరైనా మళ్ళీ. అమాయకత్వాన్ని చూపిస్తూనే అన్నీ కాజేస్తా, క్రికెట్ ఆడి వికెట్ అడిగితే ఆల్ అవుట్ చేస్తా. నీ అడుగులో అడుగేస్తా, అన్న చెల్లెల్ని అనిపిస్తా, పోరులు ఎప్పుడైనా. మా అన్న మనసేమో తీరుని రన్న, తన ప్రేమే కొందరి వారి ఊరులో ఎవరు లేరన్నా. నా చెల్లి నా తల్లి, నేను బతికేది తనంటే నాకు ప్రాణం. ఇది నా జీవితం. భవిష్య భానుగాడు రబ్బర్ బంతులు ఏమి ఎగరేస్తాడబ్బా. ఆ షూస్ ఎక్కడ వాడు భాను. బట్ నైస్ పర్ఫార్మెన్స్. ఇంత ఉన్న వాళ్ళు ఇంత ఎగరేస్తారు, భలే వేస్తారు. ఇప్పుడు మన యంగ్ డైనమిక్ విహాన్ వాళ్ళ తల్లిదండ్రుల్ని స్టేజ్ మీదకి పిలవబోతున్నాము. చాలా గేమ్స్ లో చాలా యాక్టివ్, కాలేజ్ లో మంచిగా డైరెక్టర్ అండ్ విహాన్ వాళ్ళ పేరెంట్స్ స్టేజ్ మీదకి రాబోతున్నారు. ఈ సాంగ్ అయిపోయేంత వరకు అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి, అందరు బాగా ఫోన్లు చూసుకోండి అమ్మా. ఇక్కడ ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అవి కనపడకుండా పోతాయి అమ్మా. ఎఫెక్ట్స్ బాగుండాలమ్మా. పేపర్లు రావాలా, ఫైర్ రావాలా, నాకన్నా ఎక్కువ అవే కనపడాలా. 2, 3, 4.
గురించి నీకు పూర్తిగా తెలీదు మారి. ఐఎమ్ అ వెరీ వెరీ బ్యాడ్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, ఐఎమ్ యువర్ డాడ్. ఎవరైనా చెప్పింది సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కావాలని అవసరం లేదు. అడ్రగొట్టేసాడు కొండారెడ్డి. సూపర్ పర్ఫార్మెన్స్. ఎస్జిఆర్ హోల్ స్కూల్ కి లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాల్సింది మిస్ అయ్యాం. అవసరం పర్ఫార్మెన్స్ అడ్రగొట్టావు, కానీ కొరియోగ్రాఫర్ సార్ అయినట్టున్నాడు, నువ్వు చేసినట్లేవు. అడ్రగొట్టేసాడు. సూపర్ పర్ఫార్మెన్స్ కొండ అవసరం. కొంచెం మిస్ అయ్యింది, బట్ ఇందాక సోలో చూసారు కదా, ఇప్పుడు డ్యూయట్ డాన్స్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ దినేష్ బాబాయ్ అండ్ హారిక పిన్ని. విడుమురటోడు అని వాడు వీడు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నమ్మాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడసైడా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసునురాగా. సూసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సారే. వెంటాడి పత్తి పువ్వుల మరి సంటాడే నా సారే. तेरे प्यार में दिल चाहता है बस भीगे भीगे भीगे. यार नशे में तेरे यार बड़ा जो एक बार जमाने के नशे सभी पुराने हो गए. साथ तू ना हो मेरे साथ तो गुजरे ना रात. दीवाने के रोजाना के बहाने हो गए. तेरे जिस्म के हर इंच पे मेरी हर नजर फिदा है. थी तलब मुझे एक जाम की मिला पूरा मैं कदा है. तेरे प्यार में दिल चाहता है बस भीगे. तेरे प्यार में दुआ मांगता है बस भीगे 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 చిన్ని తండ్రి నిన్ను చూడగా
1, 2. బేబీగా ఉన్న మన పిల్లలు రత్నాల్లాగా జాతి రత్నాల్లాగా ఎదిగారు. సో ఒక గ్యాంగ్ లీడర్ స్థాయికి ఎదిగారు. ఇంకా భవిష్యత్తు తలుచుకుంటేనే చాలా భయంగా అనిపిస్తుంది. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. 2, 1, 2, 3, 4. అంకుల్ అలా పక్కన సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టు పదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 10 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళు కల్లి రాకెట్లు టెలివిల గెట్స్కి మొక్కే వీళ్ళ చిల్లుల ప్యాకెట్లు. పూసలు సుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు ఒట్టి బుట్టర ఖానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. One, two, three, four. మరేంటి ప్రాక్టీస్ మేం చేసాం భవి ఇంకొక ఆన్సర్ చెప్పాలి. ఎనర్జీ యా స్పిరిట్ ఆఫ్ ఎనర్జీ సూపర్ పర్ఫార్మెన్స్ అందరు బాగా చేస్తారు. రాఘవి నుంచి పెట్టింటే బాగుంది కదా. జరుగుతుంటాయి అలాంటివి నార్మల్ గా. నేచర్ కాక్టైల్ కి రాంగ్ పర్సనా? రెండు టేస్ట్ చేసిన వాళ్ళకి బాగా చెప్పవాలి. ఏమో మన దగ్గర ఏమున్నాయి ఇప్పుడు? యా ఈ క్వశ్చన్ ఎందుకంటే మాక్టైల్ స్టార్ట్ అయింది, కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు.
గోదారి గట్టు మీద రామసలకావే ఓ గోరింటాకెత్తుకున్న సందామామావే గోదారి గట్టు మీద రామసలకావే గోరింటాకెత్తుకున్న సందామామావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడవే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాను గోదారి గట్టు మీద రామచిలకనే కిపెట్టి గింజుకున్న నీకు దొరకనే హే విస్తరి ముందేసి బస్తులు పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగను చేశావే చీచీ సిక్కరేని మొగుడు కారంటాయ్ గుయ్ 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 అంటూ మీదికి రాకంటాయ్ వై 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 గప్పిడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని అడక్కించాలి హే గోదారి గట్టు మీద రామసలకావే గోరింట పెట్టుకున్న సందామామావే నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా నననాని వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపుల కింపై నా చెంపల నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కలిగినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా పక్కన ఉంటే వజ్రప్రావినిగా ఇంకొంచెం లోటు నా పక్కన ఉంటే ఇంతలయ్యే నా సోనా నువ్వు నా పక్కన ఉంటే మంచు నవ్వుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఇటు రావే నా గాజు బొమ్మ నేనే నాన్నమ్మ ఎదరి కుయ్యాలకుమ్మ నిన్ను పే చెయ్యే ప్రేమ వాలిదా ఆడుకో కాదు సంజయ్ రెడ్డి రిక్వెస్ట్ మీద గోదావరి గట్టు మీద మళ్ళీ వేయాలంట వన్స్ మోర్ లేదంటే సంజయ్ రెడ్డి సోన్ ఇస్తామంటున్నారు శ్రావణి శంకర్ 10 కోట్లు ఖర్చు పెట్టిన సాంగ్ పడతలేదు కానీ ఇక్కడ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న స్పెషల్ ఏవి ఉంది ఇప్పుడు చాలా బాగుంటుంది. హ్యావ్ ఫన్ చూడండి. రెడీ 1 2 2 3 గో. It's laughing time. Let's begin the show. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా.
హే ఫుడీస్, ఇవాల్టి స్పెషల్ రెసిపీస్ స్పంజ్ కేక్ వితౌట్ అవెన్. అవును, ఇది చాలా పర్ఫెక్ట్ స్పంజ్ కేక్. ఏంటి సార్ ఇది? సగం తీసేయమని చెప్పండి సార్. జిలేబీ, నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. వేసేసాడు, బాగా వేసేసాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. మొదలెట్టేయమంటారా? ఏదో తేడాగా ఉందేంటి? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇంకా ఏ గౌరాన్ని నేను చూడలేదురా. Few moments later. ఎవరి బాబు కడకళ్ళాడిపోతున్నాడు? నా కొడుకు. ఏంటండి వీళ్ళు? చెప్పండి. రేటు గోల్డ్, స్వీటు గోల్డ్ అంటున్నారు. ఇదేమైనా మలబార్ గోల్డ్ వాళ్ళ పిల్ల? ఏమండి, ఇది మా రాజుగారి పెళ్ళండి. ఆయన హార్టే గోల్డ్. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారండి? వాట్ ఏ కపుల్ సార్, లవ్లీ. ఎంత బాగుందో. ఒకళ్ళు చూసుకోండి సార్ ఒకసారి. ప్రేమతో చూడండి సార్, కొంచెం ముక్కు రుద్దండి సార్, కిస్ పెట్టుకోండి సార్ ఒక్కటి. ఫ్యామిలీ హీరో ఇక్కడ. అమ్మయ్యా, దుర్ముహూర్తం దాటిపోయింది. ఇక పాఠం ప్రారంభించుకుందామా? ఎందుకు చేయాలి? అవసరమా? అవసరమానండి. అటు చూడు. అటు చూడు బే. అందరు వినండమ్మా. అసలు ఆ రోజు బాగా ఫోన్ చేసి, కొండ ప్రొద్దుటూరు వెళ్ళాలా, నువ్వు పంచగట్టు జిబ్బాయే దుమ్ము లేపుదామన్నాడు. మేమేదో పెద్ద హీరోలాగా డాక్స్ పెట్టి ఓ డ్రెస్ వేసి పోతే, భాస్కర్ అన్న ఎక్కడున్నావు, ఇదా అన్న నువ్వు తీసే సినిమా? అస్సలు సోమశేఖర్ అన్న అంత మంచి స్టెప్ వేస్తే వాట్ ఈస్ దిస్ అన్న? మనం దానికోసం ఎంత ప్లాన్ చేసుకున్నాం అంటే, ఒక రాజమౌళి బోయపాటి రేంజ్ మూవీలో ఒక మంచి హైస్ ఉంటాయేమో అనుకున్నాము. లాస్ట్కి ఈవి సత్యనారాయణ, అనిల్ రావుపూడి సినిమా తీసినారు కదా. బట్ చాలా అంటే చాలా బాగా తీశారు. దిస్ భాస్కర్ అండ్ టీమ్, ఐ కంగ్రాట్. బాను, ఎందుకు కొట్టావురా నాన్న స్పెట్స్ ని? ముక్కుడు ఎందుకు కొట్టావురా? ఆ సీతమ్మ వాకిట్లో వెంకటేష్ పూల మొక్కడు కొట్ట బాధ వెళ్ళారా? ఇక్కడ మాకు బాధ వేసిందిరా. బట్ క్రేజీ పర్ఫార్మెన్స్. అది నిజంగానే కొట్టినాడు. మా బావకు ముక్కు కూడా ఒక కైండ్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చింది. ఇది జీవించడం అంటే, ఇంత జీవించినాక ఇట్లాంటి మళ్ళీ
సరే సరే చాలు. వెరీ గుడ్ రా. సూపర్ పర్ఫార్మెన్స్ విశ్వక్. మీ తాతది కూడా వేయాలనుందా నీకు? పోతానంటివో పోతానంటివో వగలు బలుపుతావే కట్ట మింద పోయే అలకల సిలక బలే గొంది బాల దాని యదాన వండే పొల పొల రైక బలే గొంది బాల. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసాం ఫస్ట్ లో. ఇప్పుడు ఇంతసేపు మళ్ళీ బావ అక్క వాళ్ళ స్టేజ్ మీద స్క్రీన్ లో చూసాం. ఇప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ డైరెక్ట్ గా చూడబోతున్నాం. ఈ పర్ఫార్మెన్స్ ఒక జర్నీ లాంటిది. మేము ఫస్ట్ టైం మా బావని పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళు ఒక ఫాదర్స్ మదర్ గా ఇక్కడ ఎలా వాళ్ళ జర్నీ అయింది అంతా ఒక జర్నీ దాంట్లో వస్తుంది. ఇగో మా బావ ఎట్టేసిన మా అక్క మాత్రం దుమ్ము దులపోతుంది ఈరోజు. అంతే వంశీ 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 today. Rolly polly running to the far away. Say jiggy jiggy wiggy wiggy sing away. We love a poco jumping in the clouds today. Wiggy wiggy jolly jolly new today. Rolly polly running to the far away. పడిపో
రెడీ చేసావు? స్కూల్ కి వెళ్ళే ముందు మళ్ళీ హెయిర్ అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు. అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిరా. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనరాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పొత్తిల్లో ఎదిగే బాబు నా ఒళ్ళో ఒదిగే బాబు ఇరువురికి నేను అమ్మను. నా కొంగు పట్టేవాడు నా కడుపును పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించనా. నా చిన్ని నాన్నని వాడి నాన్నని నూరేళ్ళ సాకలా చల్లగా చల్లగా దిగి ఎదగని ఓ పసికు నా బుద్ధుల కన్నా జోజో బంగారు తండ్రి జోజో బచ్చో లాలి జో బచ్చో లాలి జో బచ్చో లాలి జో బచ్చో లాలి జో. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. అమ్మమ్మో నేనేమి వింటేనమ్మా, వాకిళ్ళ నిలిచింది వాస్తవమా, ఇన్నాళ్ళ గాయాలు మాయమమ్మా, అచ్చంగా ఈ రోజు నాదేనమ్మా, కన్న ప్రాణాలు ఉల్లాస తోరణమాయేనమ్మా, కంటి చెమ్మల్లోనూ నేను సంతోష ఛాయలమ్మా. నమ్మలేని కలలు నిలిచే కనుల ముందే ఈ నిజము చూసి కాలం ఇప్పుడు కదలను అందే. పేరు తెచ్చి నేను పెంచుకున్న ప్రాణం ఇక మనలను విడిపోదుగా. చిన్న చిరుకున్న ఈ వరబంధం అంతలోనే మళ్ళీ జారిపోదుగా. Mom and Dad, thank you for giving us everything. I love you. Love you, Amma and Nana. Thank you for giving us everything till this life. And ఇవి ఏవి మీకోసం మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.
టు లవ్ యూ. రే బాను నువ్వు ఉండరా మాట బావిట్రా. సూపర్, దట్స్ ద థింగ్. ఆసమ్ బడీస్ చాలా బాగా చేశారు. ఇది ఈ ఫోటోస్ లోనే కాదు, లైఫ్ లాంగ్ ఆ లవ్ అలానే ఉండాలి. అమ్మని ప్రేమించినోడే గొప్పోడవుతాడు. బాను కోపం వచ్చినా ఆవేశం వచ్చినా మనం మొదట అమ్మ మీదనే చూపిస్తాం. అది చూపియకు, నిదానంగా నేర్చుకో. అమ్మ తర్వాతనే ఏదైనా, అమ్మ నాన్న తర్వాతనే. చేస్తున్నాం అప్పుడప్పుడు సీరియస్ అవుతుంటే అమ్మ మీద తాగుడు. కాళ్ళు మొక్కడానికి ఆలోచిస్తున్నావు ఏంట్రా? ఏ నువ్వు ఆలోచించావు రే. ఏం లేదు, భవిష్య ఎందుకు ముక్కట్లేదని ఆలోచించినాడు. బట్ సూపర్. వన్స్ అగైన్ చాలా బాగా చేశారు. ఈరోజు చాలా విజిల్ బట్టి మూమెంట్స్ ఉన్నాయి కానీ బట్ దిస్ ఇస్ సీరియస్లీ హార్ట్ టచింగ్. అంటే ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్, నేను ఒక జెన్యూన్ పర్ఫార్మెన్స్ బాబా ఫేస్ లో చూసిన, అంటే హార్ట్ఫుల్ గా చేసిన పర్ఫార్మెన్స్. మా లావణ్యకి ఎప్పుడు స్టేజ్ అంటే భయపడతా ఉంటుంది, ఇప్పుడు కూడా నేను చెప్తే కొడతా ఉందాడ. కానీ లావణ్యలో కూడా జెన్యూన్ పర్ఫార్మెన్స్, అంటే నేను ఫస్ట్ టైం లావణ్యలో అంత జెన్యూన్ పర్ఫార్మెన్స్ చూడడం. సో చాలా హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్. అండ్ లాస్ట్ లో ఆ ఫొటోస్ కూడా ఫెంటాస్టిక్ గా. నువ్వు చూసినా, నువ్వు వీడి గేమ్ ఆడుతుంటాడు, భవిష్యానే చేస్తుంటాడు కన్ఫర్మ్ గా. ల్యాప్టాప్ సూపర్. బాను భవిష్య అలానే ఉండాలి. షో యువర్ లవ్ అండ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మీరు ఇట్స్ లైక్ సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. స్టే స్ట్రాంగ్, బీ బోల్డ్, ఎంజాయ్ ద వరల్డ్, విన్ ద వరల్డ్. రెండు మాట్లాడతావు బాను, రెండు మాటలు చెప్పరా. అసలు చూడరా, అమ్మ ఇంత ఉంది, నువ్వు ఇంత ఉన్నావు. అసలు నిన్ను కన్నీ పెంచి అసలు నువ్వు చాలా చేయాలి తిరిగి. అమ్మకి చాలా ఇచ్చేది ఉంది. సో జాగ్రత్తగా పద్ధతిగా పెరుగు, చాలా బాగా చూసుకోవాలి అమ్మ నాన్న. మీ అమ్మ కానీ ఇంత ఉన్నావు. ఇందాక డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే లావణ్య ఇట్లా ఉంటుంది. కానీ చాలా బాగున్నారు ఇద్దరు. ఇంకా బాగా ఎదగాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి. మంచి లైఫ్ ఇచ్చారు. విష్ యూ గుడ్ లక్. అండ్ బానుకి నేను చిన్నప్పటి నుంచి అంటే ప్రతిదీ కొన్నాను అనమాట. కార్, బైక్, ఈజీ రోలర్. అప్పట్లో మనం యంగ్స్టర్స్ కదా, ప్రతిదీ తెచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు వియానికి ఏం తేవాలో అర్థం అవ్వట్లేదు నాకు. సో బాను యువర్ దట్ స్పెషల్ టు అస్, బాను అండ్ భవిష్య. మా ఇంట్లో ఫస్ట్ చిన్నపిల్లల ఫ్రేమ్ ఎవరిది అని కూడా ఫోటో ఫ్రేమ్, అండ్ ఫస్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్ బానుది పెట్టాము. తర్వాత భవి చాలేళ్ళు నాది అడిగింది కానీ భవిష్యాన్ని పెట్టలేకపోయాము. బాను ఫ్రేమ్ ఒకటే పెట్టాము. సో అంటే ఇద్దరం లెఫ్ట్ హ్యాండర్స్, చాలా కలిసి వచ్చాయి. అండ్ ఐ లవ్ హిమ్ ఎ లాట్. విహాన్కి ఇప్పుడు వస్తువులు కూడా ఏమి చేయలేదు, ఇంకా వానికి ఏదో ఒకటి కొత్త ప్రపంచం సృష్టించాలి. సో అంతా ఇచ్చేసాం బానుకి. బాను యువర్ సో స్పెషల్. మీ స్కూల్ కూడా చాలా కరెక్ట్ సెలెక్ట్ చేశాడు బాగా. మనం వెళ్ళి చూస్తే మన అల్లుడు ఇలాంటి స్కూల్లో చదవాలనిపించింది. మంచి ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ మీరు ఎలా ఫర్దర్ మూవ్ అవుతారనేది మీ చేతిలోనే ఉంది. ద బెస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు నాన్న మీకు, అమ్మ నాన్న. ఇంకా నెక్స్ట్ మీరు ఎలా చేయాలి ఏంటి అని. అండ్ భానుగాడు అసలు బ్యాడ్మింటన్ కానీ, చెస్ కానీ దబ్బిడిప్పుడే. అండ్ డాన్స్ పర్ఫార్మెన్స్ భవిష్యత్తుగా చూసారా ఎంత లైవ్లీగా చేసిందో, చాలా బాగా చేసింది. ఆ స్మైల్ కానీ, ఫస్ట్ లో సోలో పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేశారు లేదో, చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు జనరేషన్ కూడా అంతే ఉంది. ప్రతి పిల్లలు లైక్ గోయింగ్ ఫార్వర్డ్, ఇన్వాల్వింగ్, పర్ఫార్మింగ్, అలా వెళ్ళిపోతున్నారు. చాలా మంది బాగా చేస్తున్నారు. దట్స్ ద స్పిరిట్. గుడ్ జాబ్. చేయండి. డూ వాట్ ఎవర్ యూ డూ, బట్ డూ ఇట్ హార్ట్ఫుల్లీ. డోంట్ ఎవర్ టేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ప్రెషర్. ద ఓన్లీ సజెషన్. ఇంకోటి ఒక చిన్న విషయం చెప్పాలా భాను భవిష్య గురించి. ఇట్ వాజ్ 2012 మార్చ్ 13 అనుకుంటాను. ఆ రోజు మార్చ్ 13 నేనేదో బయట హాల్లో కూర్చొని మంచిగా టీవీ చూస్తూ ఉన్నాను. నేను ఇంటికి వస్తే టీవీ తప్ప వేరే చూడను. లావణ్యక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటుండి. బెడ్రూమ్ లేదో లావణ్యక్క పెద్దమ్మ ఏదో అనుకుంటున్నారు. దేవర్ సమ్వాస్ అవుట్ ఆఫ్ ఎమోషనల్. నాకేం అర్థం కావట్లేదు. బయట సడన్ గా బావ నుంచి కాల్ కొండ ఎక్కడున్నావు అంటే, ఎక్కడుంది బావ, కాలు మీద కాలు వేసుకొని టీవీ చూస్తున్నావు, ఇంతకన్నా ఏం చేస్తావని చెప్తా ఉండే. లేదు నువ్వు అర్జెంట్గా అక్కడే హాస్పిటల్ తీసుకెళ్ళు అన్నారు. ఏమైంది బావా అంటే, ఏదో ఎమర్జెన్సీ అని తీసుకెళ్ళమన్నారు. నేను లోపలికి వెళ్ళి చూసేసరికి మా పెద్దమ్మ ఏడుస్తా ఉంది. ఏమైందిరా బాబు, ఇంకా డేటే రాలేదు కదా అనుకున్నా. అంటే 8th మంతే, ఇంకా ఇట్ వాస్ 7th మంతే అనుకుంటాను, ఇంకా అవ్వలేదు. వెంటనే బావ చెప్పినాడు ఇంకా ఎవ్వరు లేరు. నేనేమో కార్ వేసుకొని బయలుదేరినా. హాస్పిటల్ దాటి ముందుకు వెళ్ళిపోయినా. వీళ్ళు ఏడుస్తున్నారు, లావణ్యకి ఏడుస్తా ఉంది, పెద్దమ్మ ఏడుస్తుంది, బావ ఫోన్లు చేస్తా ఉన్నాడు.
హాస్పిటల్ దాటి ముందుకెళ్ళి అయ్యో అని మళ్ళీ తల కొట్టుకొని మళ్ళీ వెనక్కి వస్తే అప్పుడు హాస్పిటల్లో ఆడికి పోయినా ఊరిగా చూపించడానికి అనుకున్నా, నాకు తెలియదు ఇంత సీరియస్నెస్. సో వెంటనే హాస్పిటల్లో జాయిన్ అవ్వమన్నారు. బావేమో ఎక్కడో కేరళలో ప్రెజెంటేషన్లు ఎక్కడో ఉన్నాడు, నాకు అర్థం కావట్లేదు. మేమంతా తిరిగినాము, పొద్దున్నకి బాగా వచ్చినాడు. విత్ ఇన్ 1 day March 15 ఐ వాజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. దినేష్ రావద్దు అన్నారు, నువ్వు మేనమామరా చూడొద్దు అనేసి వాడిని పక్కన పెట్టారు. కానీ వాళ్ళు ఆగలేకపోయినారు అనుకోండి, అది సెకండరీ. జస్ట్ అట్లా బయటికి తీసుకొని వచ్చారు చూపించడానికి. అసలు భవిష్యత్ ఏం లేదు అక్కడ. షీ వాజ్ లైక్ జస్ట్ 800 grams, అసలు ఏం లేదు. ఒక 2 days తర్వాత నన్ను మళ్ళీ చూడమన్నారు. అదేదో నూనె తీసుకురామంటే పెద్దమ్మ పోయి తెచ్చి చూసినాము. బానుగాడని ఇంత కనపడినాడు, భవిష్యత్ ఏం కనపడిందారా అంటే అని చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఒక వారం తర్వాత లోపల పెట్టినారు, తీసుకొని వచ్చినారు. ఇంటికి తీసుకెళ్ళాక రోజు ఇట్లా ఎత్తుకొని తిప్పుతా ఉంటే అసలు భవిష్యత్ అయితే మనం ఒక చిన్న పరుపు మీద పడిపెట్టుకొని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాయి. మనం ఒక 3rd floor నుంచి కింద పడేస్తే భవిష్యాన్ని ఇట్లా పేపర్ లాగా ఇలా స్లోగా వచ్చి కింద ల్యాండ్ అయ్యే అంత తక్కువ బరువు ఉండా. ఐ వాజ్ సీరియస్. అంటే బానుగాడు కూడా 1 kg పుట్టింది. ఇట్ వాజ్ సీరియస్. బట్ నేను 3 months లండన్కి వెళ్ళినా. 3 months మనోడు మంచి హల్క్ లాగా తయారైనాడు. నాకు ఇంకా గుర్తుంది, వాడు ఏడిస్తే ప్రపంచంలో కష్టాలన్నీ నాకే ఉన్నాయి, నాకు ఎందుకు పాలియరని ఏడ్చేటోడు వాడు. అంత ఆ రేంజ్లో ఉండేటోడు. బట్ సీరియస్లీ ఐ సీన్ దెమ్ గ్రోత్. వాడి ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఐ వాజ్ దేర్. ఐ స్టిల్ హ్యావ్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ హిమ్. భాను భవిష్య శ్రాని గుర్తుందా? నేను నువ్వు భాను భవిష్య వెళ్ళాం ఒక స్కూల్లో దించేకి. అండ్ ఐ సీన్ దిస్ 10-15 years of their beautiful life. So Bava and Akka, I know you guys struggle. ఇద్దరు పిల్లలు ఒకేసారి పుట్టి, అది కూడా ఒక 1.5 month ముందు పుట్టి. I have seen పెద్దమ్మ, I have seen everyone how you guys struggle. And I think coming to now, Banu is very good at his things and Bhavishya is seriously coping up very well, extremely very well. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్న పర్ఫార్మెన్స్ ఉంది. చాలా మంది ఊరికే కూర్చున్నారు అక్కడ. నేను అప్పటి నుంచి అడుగుతున్నా, వదిన ఏంది వదిన వాళ్ళందరిని వదిలిపెట్టి మమ్మల్ని డాన్స్ ఏమంటున్నావు అని. సో నెక్స్ట్ ఉందమ్మా మీకు సాల్సా అని ప్రతి పేరు వచ్చి వెయ్యాలా. నీలకంఠ మొన్న చూడు, ఫంక్షన్ నాదే కానీ నేను ఎందుకు వెయ్యాలా అని ఇట్లా కూర్చున్నాడు. చూస్తున్నా అన్న, అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. వదినేమో ఇక్కడ కూర్చొని అప్పటి నుంచి సిగ్గుపడుతుంది, మా ఆయన ఎప్పుడు వస్తారు డాన్స్ చేయడానికని. అంటే చాలా మంది ఉన్నారు వెనుకలా. మా సూర్యగారు చూడు నవ్వుకుంటా వాడు. నవ్వండి రా, ఇప్పుడు వస్తారు కదా స్టేజ్ మీదకి, చెప్తా. నెక్స్ట్ రావాలమ్మా, అందరు లైన్ అప్ అవ్వండి. నవ్ ఐ వెల్కమ్ వర్ణిక ఫర్ అ బ్యూటిఫుల్ డాన్స్. 3, 4.
anxiety. నంద్యాలలో ఏకైక ప్లాస్టిక్ సర్జన్ ఆయన డాన్స్ అయిపోతేటయ్యా. నువ్వు రోజు హాస్పిటల్ పోయి ఈ రోజు హాస్పిటల్కి వచ్చినట్టు వచ్చినావు.
నువ్వు ఫుల్ది హాఫ్ది క్లోజ్అప్ది అన్నిది, లేకపోతే నీకు అదే పని ఉంటుంది. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టిల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థెక్కలే. నైట్ నైన్ బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారెన్ నో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంతేస్తావో, పైత్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. సిద్ధంగా ఎక్కు నీకే పంచంగా, నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా, కారమే మైనస్ అయినా, ఇంటి వంట సాట్ అయినా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ ని లవ్ చేసుకో, అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party.